ఆర్టీసీ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రజల సౌకర్యం కోసం ఊరూరా బస్సు నడిపించేందుకు ప్రయత్నిస్తుంది. పల్లెలకు నిలిచిన బస్సు సర్వీసులను పునరుద్ధరిస్తుంది. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో డిమాండ్ పెరిగింది. కొత్త రూట్లలో బస్సులను నడిపిస్తున్నప్పటికీ మా ఊరికి బస్సు నడిపించాలనే డిమాండ్ పెరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆర్టీసీ బస్సులకు పెరుగుతున్న డిమాండ్పై స్టోరీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 ఆర్టీసీ డిపోలున్నాయి. ఈ డిపోల్లో 908 బస్సులున్నాయి. ఇవి రోజుకు 5 లక్షలకు పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. దీంతో ఆర్టీసీకి ప్రతిరోజు 2.5 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 300కు పైగా రూట్లలో బస్సులు నడుస్తున్నాయి. పల్లెల్లోనే కాకుండా ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు కూడా బస్సు సర్వీసులు నడిపిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మహాలక్ష్మి స్కీమ్ ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీకి డిమాండ్ పెరిగిపోగా అదే స్థాయిలో ఆర్టీసీ కూడా సేవలను విస్తరిస్తుంది. కొత్త రూట్లతో పాటుగా గతంలో నడిచి నిలిచిపోయిన రూట్లలో కూడా మళ్లీ బస్సులను నడిపించేందుకు ప్లాన్ చేస్తుంది. అందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి, పంతిని, కేశవపూర్, నష్కల్, ఐనవోలు లాంటి పల్లెలకు బస్సులను కొత్తగా నడిపిస్తుంది. మా ఊరికి కూడా బస్సు నడిపించమని ఆర్టీసీ అధికారులకు వినతి పత్రం అందజేయడానికి వచ్చారు కొందరు గ్రామస్తులు. లేని చోట్ల కూడా సర్వీసులు, లేని చోట్ల కూడా సర్వీసులు కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి మా గ్రామానికి గతంలో నడిచి నిలిపివేసినటువంటి సర్వీసును మళ్ళీ తిరిగి పునర్ప్రారంభించాలని చెప్పేసి మరి ఆర్ఎంఓ గారిని కలవడానికి వచ్చినాం. అదేవిధంగా ఖచ్చితంగా బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఆర్ఎంఓ గారికి లెటర్ రాయడం జరిగింది. ఇప్పుడు ఆర్ఎంఓ గారికి ఇచ్చి మరి తక్షణమే మాకు బస్సు సౌకర్యం కల్పించండి అని అడగడం జరిగింది. కొత్త రూట్లో బస్సులు నడిపిస్తుండటంతో తమ గ్రామాలకు కూడా బస్సులు నడిపించాలనే అప్లికేషన్లు ఆర్టీసీ అధికారులకు పెరుగుతున్నాయి. బస్సులను నడిపించాలని ప్రజాప్రతినిధుల ద్వారా సిఫార్సు లేఖలు అందజేస్తున్నారు. బస్సు సౌకర్యం వస్తే స్కూల్ పిల్లలకు, అందరికీ, మహిళలకు, ప్రతి ఒక్కరికి బాగుంటుంది. 2-3 సంవత్సరాలు అయితే బస్సు రాక మా గ్రామానికి. ఇప్పుడు వేస్తే బాగుంటుంది. ఎక్కడెక్కడికో వేస్తున్నారు కానీ మన దగ్గర సిటీ దగ్గర ఉన్నాం. మేము బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రయాణికుల డిమాండ్ మేరకు కొత్త రూట్లలో స్థానిక అవసరాలకు అనుగుణంగా బస్సులు నడిపిస్తున్నామని వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయభాను తెలిపారు. డిమాండ్ మేరకు కొత్త బస్సుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏంటంటే వరంగల్ రీజియన్లో కొన్ని కొత్త రూట్స్ కూడా చూసి మరి కొత్త రూట్స్లో బస్సులు నడవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పాత రూట్స్ కొన్ని ఉన్నాయి. ఆ రూట్లలో కూడా మరి ప్రజల యొక్క డిమాండ్ ప్రకారం వాళ్ళకు కూడా కొన్ని బస్సులు నడపడం జరుగుతూ ఉంది. సో ఉన్నంతలో మాకు ఉన్న బస్సులలో ఏవైతే ఉన్న వనరుల్లో మేము అన్ని రకాలుగా ప్రజలకు బెస్ట్ పాసిబుల్ సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కొత్త రూట్లలో బస్సులు తిప్పుతున్న ఆర్టీసీ అధికారులు గ్రామీణ ప్రాంతాలకు సేవలు విస్తరించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.